నమస్తే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ప్రచార క్యాంపెయిన్లో ఉన్నాం మనం. సో ఈ ప్రచారాన్ని మనం కవర్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నది బోరబండ చౌరస్తా ఈ గల్లీలో. పీజీఆర్ కూతురు విజయారెడ్డి గారు అండ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు అచ్చంపేట ఎమ్మెల్యే. సో ఇంకా మిగతా కాంగ్రెస్ నాయకులంతా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఏ గల్లీలోకి పోయినా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అందరూ కనబడుతున్నారు. సో మరి ఎవరు గెలవబోతున్నారు చాలా కీలకంగా మారింది. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఖైరతాబాద్ నియోజకవర్గంలో పీజీఆర్ ముద్ర చాలా బలమైంది. మాస్ లీడర్, ప్రజలకి అండగా నిలబడ్డ లీడర్. సో ఆయన వేవ్ ఇంకా ఈ నియోజకవర్గంలో కనబడుతూ ఉంటుంది. సో అందుకే వీళ్ళు విజయారెడ్డి గారు వీళ్ళ ఫ్యామిలీ కూడా ఇంకా రాజకీయాల్లో చాలా బలంగా ఉండడానికి ప్రధానమైన కారణం పీజీఆర్ వేసిన ఆ అడుగు, ఆ పునాది అది. సో మాట్లాడదాం. ఇప్పుడు ఆయన చుట్టూ ఎలక్షన్ తిరుగుతున్నది, ఆయన కూతురు కూడా ప్రచారంలో ఉన్నది కాంగ్రెస్ కోటేయమని. నమస్తే విజయారెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం. జనం ఏమనుకుంటున్నారు? పీజీఆర్ ని గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ కోటేసే అవకాశం ఉందా, లేకపోతే పీజీఆర్ ఆశయాలన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి, కాంగ్రెస్ ఆ దిశగా పనిచేయట్లేదని బీఆర్ఎస్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉందా? ఈ రోజు మీరు ఇక్కడ నిలబడినది ఇది వినాయకరావు నగర్ అండి. ఇక్కడ పీజీఆర్ గారు ఉన్నప్పుడు వీకా సెక్షన్స్ కి అందరు కూడా ఇంద్రమ్మ ఇల్లుకి చొప్పున ఈ ప్లాటింగ్ చేసి అప్పుడు ఇవ్వడం జరిగినది. బోరబండలో ప్రజలు తిరగడానికి కూడా భయపడే టైంలో ఒక పంక ద్వారా వాటర్ ఇరిగేషన్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ నీళ్లు అందించేటట్టు ఆయన చేసిన ఎఫర్ట్ వల్ల ఈ రోజు ఇన్ని బస్తీలు, ఇన్ని ఇల్లులు ఇక్కడ నెలకొల్పాయి. కాబట్టి పీజీఆర్ గారిని ఒక దేవుడి లెక్క ఇక్కడ కొలుస్తూ ఉంటారు. పీజీఆర్ గారు అంటే అందరు కూడా తెలుసు, పీజీఆర్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే పీజీఆర్. మెడలో 3 రంగుల జెండా వేసుకొని ప్రతి ఇంట్లో కూడా పని చేసుకుంటూ వచ్చారు. సరే, తర్వాత రాజకీయంగా మా కుటుంబ సభ్యులం మేమంతా నిలదొక్కోలేకపోయినా కానీ డెఫినెట్గా ఆ అభిమానము కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీని పట్టుకొని అట్లనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ అదే చెప్తున్నారు, మాకు నేర్పించింది పీజీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీ అని. అందుకని ఇక్కడ ఏ గల్లీలోకి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఒక పర్సనల్ టచ్ కనిపిస్తుంది. పీజీఆర్ గారితో ఫోటోలు అవి కనిపిస్తాయి. నిన్న మొన్ననే మా దగ్గర సీఎం గారు అనౌన్స్ చేసినాక ఇక్కడ మన రాజేష్ ప్రవీణ్ అన్నట్టు ఆయన టిఆర్ఎస్ లో పనిచేసేటైనా స్వచ్ఛందంగా పీజీఆర్ గారి పేరు అనౌన్స్ చేయంగానే సీఎం గారు నా చేతుల మీదనే బోరబండ పేరుకి పీజీఆర్ బోరబండ అని చౌరస్తా అని పెట్టంగానే ఆయన వచ్చి స్వచ్ఛందంగా నా చేతుల మీదుగా కండువ కప్పించుకున్నారు. అంటే అట్లా పీజీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీకి కనెక్టివిటీ ఉంది. ఆయన పేరు చెప్తేనే ఎంతో మంది కాంగ్రెస్ వైపు వెళ్తా ఉంటారు, ఉన్నారు కూడా. కానీ మధ్యలో ఒక 10-12 ఏళ్ళు ఒక మా కార్యకర్తలకు నాయకులకు ఇబ్బంది పెట్టినా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. డెఫినెట్ గా అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటి ఇప్పుడు నవీన్ యాదవ్ ఈ బై ఎలక్షన్స్ అయినాక ఎమ్మెల్యేలు, మంత్రులు తిరిగి ఇక్కడ ఇంత స్లమ్ ఉందని కూడా, ఎందుకంటే జూబ్లీస్ అంటేనే ధనికులు నివసించే నివాసం అనుకుంటారు, కానీ ఇక్కడ చూసి వాళ్ళు కూడా స్పందించి దాదాపు 200 కోట్లు ప్రోగ్రామ్ బడ్జెట్ ఇక్కడ చేయడము, ఇక్కడ కూడా కార్యక్రమాలు తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది. ఎందుకంటే నవీన్ యాదవ్ కూడా ఇక్కడ మనలో ఒకటి లెక్క ఈ బస్సీలలో తిరిగిన పిల్లగాడు కాబట్టి డెఫినెట్ గా ఆయనకు ఒక అవకాశం ఇస్తామని కాంగ్రెస్ పార్టీకి మాత్రం మంచి వేవ్ కనిపిస్తుంది. ఇటు క్యాండిడేట్ పరంగా కానీ, ఇటు పార్టీ పరంగా కానీ, ఇటు ప్రభుత్వం పరంగా కూడా. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ 12 ఏళ్ల నుంచి మాకు రేషన్ కార్డులు రాలేదు, ఇప్పుడు వచ్చిందని అట్లా జనాలందరూ కూడా మంచి స్పందన ఉన్నది. డెఫినెట్గా చెప్పనివి కూడా చేశాము, చెప్పినవి కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అన్నీ కూడా కాంగ్రెస్ నాయకత్వంలో రేవంత్ రెడ్డి ఫైట్ టైట్ గా ఉంటుందా, లేకపోతే వన్ సైడ్ ఉండే అవకాశం ఉందా? ప్రజల్లో తిరుగుతుంటే మాత్రం మాకు మాత్రం నాడి వన్ సైడే అనిపిస్తున్నది అండి. ఎందుకంటే ఎక్కడ చూడు కాంగ్రెస్ కి ఓటు వేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి 100% అన్ని కారణాలు మా వైపే చూపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్టిగానే పనిచేస్తున్నారు కదా. ఇప్పుడు పీజీఆర్ అనగానే మీరేమో కాంగ్రెస్ ఉన్నారు, మీ బ్రదర్ ఏమో అటు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా. పీజీఆర్ ఓటు స్ప్లిట్ అయ్యే అవకాశం లేదా? మేము కూడా ఉన్నామండి ఒకప్పుడు బీఆర్ఎస్ లో. కానీ అక్కడ నాయకులకు విలువ ఉండదు, పార్టీకి విలువ ఉంటుంది, పార్టీ నడిపే ఒక పెద్దకే విలువ ఉంటుంది. కాబట్టి నాయకుడిగా ఎదగాలంటే తెల్ల షర్ట్ వేసుకొని ప్రజల సేవ చేసుకుంటే నాయకుడిగా ఎదుగుతారు కాంగ్రెస్లో అనే నమ్మకం మాకు చిన్నప్పటి నుంచి ఉండే. ఆ అవకాశం తీసుకొని ముందుకు వచ్చాము. ఇక్కడ ఉన్న ఇంతమందిలో అందరూ కూడా వాళ్ళ స్థాయిలో ఒక మంచి లీడర్లే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి. అదే వివిధ పార్టీలో ఉంటే ఒక నాయకుడి కింద బతికే అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా తెల్ల షర్ట్ వేసుకొని గర్వంగా బతకొచ్చు నాయకుడిగా. కాబట్టి ప్రజలు నేర్పించినది, ప్రజలకు పీజీఆర్ గారు నేర్పించింది కాంగ్రెస్ పార్టీ అంటేనే
మన పార్టీ అని ఆ నమ్మకము అందరిలో ఉంది కాబట్టి 100% పీజీఆర్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే పీజీఆర్, వేరే మాట లేదు. ఇక్కడ చేసిన అభివృద్ధి కూడా ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ వాళ్ళు చెప్తున్నారు పీజీఆర్ గారు ఉన్నప్పుడే అభివృద్ధి చెందింది, తర్వాత ఎవరు పట్టించుకోరు. 10 ఏళ్ళు వర్సెస్ 2 ఏళ్ళు పోల్చి చూసి ఓటేయండి, 10 ఏళ్ళ అద్భుతమైన పరిపాలన, జూబ్లీహిల్స్ బాగా డెవలప్ అయ్యింది అని కేటీఆర్ పదే చెప్తున్నారు కదా. నిజంగానే అదే వాస్తవం అయితే ఈ రోజు మొన్న వర్షాలకే కృష్ణానగర్ కానీ వెంకటగిరి కానీ అట్లే కొట్టుకపోయేది కాదు. అదే ఇక్కడ కూడా బోరబంటలు కూడా మేము వెళ్తుంటే గల్లీలో కూడా చూపిస్తున్నారు, ఇంకా కూడా పొల్యూషన్ వాటర్ వస్తున్నది, ఇంకా కూడా రెయిన్ వాటర్తో సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా చేసే పని ఉంటే ఈ రోజు మళ్ళీ వాళ్ళు చెప్పుకునే అవసరం లేదు, ప్రజలు వాళ్ళనే గెలిపించుకుంటారు. కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి కనిపిస్తలేదు. చనిపోయిన వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడొద్దు, కానీ ఇక్కడ ప్రజల పరిపాలన కన్నా వాళ్ళ ఉనికి కోసమే వాళ్ళు పనిచేసినారు ఈ 12 ఏళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం డెఫినెట్గా ప్రజలందరూ ఈ వచ్చిన అవకాశం వదులుకోవద్దని, అభివృద్ధికి సంక్షేమానికి ఓటేయాలంటే కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఒక దృఢ సంకల్పంతో నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలని ఉన్నారు. ముఖ్యమంత్రి